గారు కూడా జాయిన్ అవుతారు. కృషాంక్ గారు, సో ఫార్ములా ఈ కేసులో మరొకసారి మండే నోటీస్. ఆల్రెడీ ఒక్కసారి డే లాంగ్ విచారణ జరిగింది, ఇది సెకండ్ టైం. బహుశా జనవరిలో అనుకుంటా కదా ఫస్ట్ టైం నోటీసు. ఓకే, సో మొన్నే అటెండ్ యా చెప్పండి. విచారణ అప్పుడు పిలిచిండ్రు, 80 ప్రశ్నలు అడిగినరు, వాటికి కేటీఆర్ గారు సమాధానం చెప్పారు. డే లాంగ్ నడిచింది, వాటికి ప్రతి ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పిండ్రు. ఇన్ఫాక్ట్ చాలా క్లియర్ గా ఈ రోజు స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసిండ్రు. మండే రోజు ఏదైతే విచారణకు పిలిచిర్రో దానికి ఖచ్చితంగా వస్తాను, కోఆపరేట్ చేస్తాను అని. ఈ రోజు ఇంకొక వార్త కూడా చూసినాను భరత్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఈ రోజు విచారణకు ఓటుకు నోటు కేసులో యాక్చువల్లీ హాజరీ ఉండే, కానీ విచారణకు వెళ్ళలేదు, డుమ్మా కొట్టిండ్రు అని వార్త చూసినాను. సో మేమైతే లా అబైడింగ్ సిటిజన్ కాబట్టి, మీకు గుర్తుంటే రాహుల్ గాంధీ గారికి కూడా నోటీసులు వస్తున్నాయి. వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు జాతీయ స్థాయిలో అందరు కూడా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా రాజ్ భవన్ల ముంగట, ఈడీ ఆఫీసుల ముంగట ధర్నాలు చేపడుతున్నారు, కానీ మేము అట్లాంటివి చేయం. నిన్న కేసీఆర్ గారి మీద విచారణ జరిగింది, కోఆపరేట్ చేసినాము. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిండ్రు, విచారణకు హాజరైనరు. హరీష్ రావు గారి మీద కూడా మొన్న ఒక తప్పుడు కేసు అయితే గౌరవ హైకోర్టు కూడా దాన్ని కొట్టేసింది. ఇందులో కూడా మేము చెప్పాల్సింది చాలా స్పష్టంగా కూడా చెప్పినాం. ఇన్ఫాక్ట్ చాలా ప్రశ్నలు ఏమున్నాయంటే, ఈ కేసులో మీరు పోయినారు, ఆల్రెడీ హైకోర్టు పోయినారు, సుప్రీంకోర్టు కూడా పోయినట్టున్నారు. కోర్టు విచారణకైతే అడ్డం పడలేదు, విచారణ చేయమని చెప్పింది, ప్రొటెక్షన్ ఇవ్వడానికి నిరాకరించింది కదా కోర్టు, హైకోర్టు. అబ్సల్యూట్లీ విచారణ డెఫినెట్ గా జరుగుతుంది. అరెస్ట్ విషయం మీద, ఇనిషియల్ గా అరెస్ట్ విషయం మీద అడగడం, యాంటిసిపేటరీ అడిగే రైట్ ఉంటది కాబట్టి దాన్ని అడగడం జరిగింది. ఫస్ట్ క్వాష్ అడగడం జరిగింది. ఇన్ఫాక్ట్ యాంటిసిపేటరీ కాకుండా క్వాష్ అడగడం జరిగింది. ఎదుర్కొంటున్నాం కూడా. ఒకటి ఏంటిదంటే, ఆ 44 కోట్లు అక్కడ ఉన్నాయి, ఫార్ములా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ 44 కోట్లను ఇవాళ వరకు కూడా మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రికవర్ చేయలేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నంబర్ 1 ఇదొకటి. అయితే ఇవాళ నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఏంటంటే, ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వాన్ని పాలన చేయమని వాళ్లకు సమయం పూర్తిగా 5 సంవత్సరాలు ఇచ్చారు. వాళ్ళు పాలించాలి, మంచిదే, ప్రజల కోసం పాలించాలి. ప్రతిపక్ష నాయకులు ఉన్నది కూడా ప్రజల కోసమే, ప్రజల అంశాలను మాట్లాడాలి. కానీ అలాంటి ప్రతిపక్ష నాయకులను రోజు టార్గెట్ చేసుకుంటూ ఏదో ఒక విచారణ పేరు మీద కేసీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, పాడి కౌశిక్ రెడ్డి గారు కానివ్వండి, జగదీష్ రెడ్డి గారి మీద బురద చల్లడం కానివ్వండి, స్టార్టింగ్ లో తలసాని గారి మీద బురద చల్లడం కానివ్వండి, ఇట్లా లిస్టు పేరు శ్రీనివాస్ గౌడ్ గారి మీద కానివ్వండి, ఇట్లా లిస్టు తీసుకుంటే ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులు, ఆఖరికి సోషల్ మీడియా యూజర్స్ కూడా హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని విదేశాలకు వెళ్ళినా కూడా మళ్ళా ఇక్కడికి వచ్చేసరికి ఇమీడియట్ గా ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్ట్ చేసిన పరిస్థితి, ఈవెన్ ఆఫ్టర్ హైకోర్ట్స్ ఆర్డర్స్ కూడా. అట్లాంటి పరిస్థితులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, మేము అడిగేది ఒకటే, విచారణ చేపట్టండి, కానీ సైమల్టేనియస్ గా రాష్ట్రంలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇవాళ ఒక మహిళ తప్పు చెప్పిందా నిజం చెప్పిందా మనకు తెలియదు, ఎందుకంటే ఇది డెఫినెట్ గా మనం కంపారిజన్ చేసుకోవాలి. ఇప్పుడు మా మీద వేసిన ఆరోపణలు ఏంటిది, ఫార్ములా